మొన్న మధ్య ఒక మంచి మిత్రుడు కలిసినప్పుడు అతను మాటల్లో మనకి అహింస గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, అహింస నిజంగానే గొప్పది, కానీ మరి అలాంటప్పుడు సాక్షాత్తు నరసింహస్వామిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించాడే, మరి అతను అహింస ఎందుకు పాటించలేదు అని. నాకు అతనికి సమాధానం ఇవ్వటం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏమనుకున్నానంటే, ఇలాంటి సందేహం చాలామందికి ఉంది. అరే, ఒక పాపి అయిన ఒక రాక్షసుడిని సంహరించటం కూడా, అక్కడ కూడా అహింస గురించి ఆలోచించి అక్కడ కూడా ఆ రాక్షసుడిని క్షమించి వదిలేయాలా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది, ఆ డౌట్. అయితే దీనికి మన శాస్త్రాల్లో ఒక శ్లోకం కూడా ఉంది, ఎక్కడ అహింస ఉండాలి, ఎక్కడ అహింస ఉండక్కర్లేదు అనేది. అది ఏమిటంటే, గురుం వా బాలవృద్ధాం వా బ్రాహ్మణం వా బహుశ్రుతం ఆతతాయినా మాయాంతం అన్యాదేవా విచారయన్. అంటే గురువులైనా సరే, బాలవృద్ధులైనా సరే, అంటే పిల్లవాడి కానీ ముసలివాడి కానీ అవనివ్వండి, లేదా బాగా చదువుకున్న బ్రాహ్మణుడైనా సరే, ఆతతాయి పనులు చేస్తే, అంటే పిచ్చి పనులు చేస్తే, అంటే టెర్రరిస్టు లాంటి పనులు చేస్తే వాళ్ళని ఏమాత్రం ఆలోచించకుండా అడ్డుకోవాలి, అవసరమైతే చంపేయచ్చు అన్న ఒక శృతి వాక్యం ఉంది. మరి ఇలాగా ఎవరైతే అనుకుంటున్నారో అహింస అనేది ప్రతి చోట కరెక్టే అని, అది కరెక్ట్ కాదు. అహింస కొన్ని చోట్ల కరెక్ట్, కొన్ని చోట్ల కాదు. అహింస ఎక్కడ కరెక్ట్ కాదు అంటే, అహింసకి ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని, ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని కూడా అడ్డుకోకపోతే ఇంకా అహింస ఏంటండి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఆపరేషన్ చేయడానికి అతను శరీరాన్ని కట్ చేస్తాడు కత్తితో. మరి అది హింసే కదా అని చెప్పేసి అనుకుంటామా? అది హింసే అనుకుంటే మరి ఈ రోగి ఎలా బ్రతుకుతాడు? ఆ ఆపరేషన్ చేయకపోతే రోగి బ్రతకడు కదా. మరి అలానే విశ్వం అనే ఒక శరీరంలోని ఒక ట్యూమర్ లాంటిది, ఒక పురుగు లాంటిది హిరణ్యకశిపుడు కానీ హిరణ్యాక్షుడు కానీ వీళ్ళని తన గోళ్లతో చీల్చి బయటపడేశాడు శ్రీ మహావిష్ణువు. మరి అది ఆపరేషన్ లాంటిదే కదా. అప్పుడు కూడా మనం దాన్ని అహింస అంటామా? అహింసని పరిరక్షించడం అంటామా? అక్కడ అహింస పాటించక్కర్లేదు, అహింసని రక్షించటానికి ఈ పని చేశారు. అలానే ఆ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఎంత క్రూరుడో మనకి మహావతార నరసింహ చూసి చాలామంది తెలుసుకున్నారు. కాకపోతే మీ అందరూ కూడా భాగవత మహాపురాణం చదవండి, మీకు ఇంకా విషయాలు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.